ఇమాజిన్ మీరు ఒక వీడియో చూస్తున్నారు అండ్ ఆల్ ఆఫ్ అ సడన్ ఈ వీడియో అనేది బఫర్ అవుతుంటుంది, లైక్ కొంచెం ప్లే అవుతుంటుంది, లోడ్ అవుతుంటుంది అండ్ ఇట్లా బఫర్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్గా మనం ఏం చేస్తామో మన డివైస్కి వైఫై కనెక్టివిటీ ఉందా లేదా ఆర్ మన ఇంట్లో ఆ వైఫై అనేది కరెక్ట్ పనిచేస్తుందా లేదా అని చెప్పి చూస్తాము. సో అదే ట్రబుల్ షూటింగ్ మనం వైఫై ఆఫ్ చేసి ఆన్ చేస్తాము, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వర్క్ అవుతుంది. బట్ సేమ్ సినారియో ఆర్ సేమ్ ఇష్యూ ఒక ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో వచ్చినప్పుడు ఏం చేస్తారు? కంపెనీస్లో వాడే నెట్వర్కింగ్ డివైస్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఒక స్విచ్, దీనికి డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్స్కి మనము డిఫరెంట్ స్పీడ్స్ అసైన్ చేసుకోవచ్చు. లైక్ 10 Mbps, 100 Mbps ఆర్ 1 Gbps/s అట్లా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. దీన్ని మాన్యువల్గా మనం కాన్ఫిగర్ చేయవచ్చు ఆర్ ఇఫ్ ఏమన్నా డివైస్ కనెక్ట్ చేసినప్పుడు ఆ డివైజెస్ ఆటోమేటిక్గా నెగోషియేట్ చేసుకొని ఆ స్పీడ్ అనేది కాన్ఫిగర్ చేసుకునేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకొక టైప్ ఉంటుంది డూప్లెక్స్ అని చెప్పి, హాఫ్ డూప్లెక్స్ అండ్ ఫుల్ డూప్లెక్స్. హాఫ్ డూప్లెక్స్ అంటే ఏం లేదు, కమ్యూనికేషన్ అనేది యూని డైరెక్షనల్ ఉంటాయి. యూని డైరెక్షనల్ అంటే సెండర్ డేటా పంపిస్తాడు, రిసీవర్ డేటా రిసీవ్ చేసుకుంటాడు. ఫుల్ డూప్లెక్స్ దీంట్లో కమ్యూనికేషన్ అనేది బై డైరెక్షనల్. సెండర్ డేటాని పంపిస్తాడు అండ్ ఆల్సో డేటాని రిసీవ్ కూడా చేసుకుంటాడు అట్ ది సేమ్ టైం.